317 జీవో విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన ప్రభుత్వ టీచర్లకు తీవ్ర అవమానం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు గంటల తరబడి పడిగాపులు కాసిన ప్రభుత్వ టీచర్లను అపాయింట్మెంట్ లేదు, వెళ్లిపోమని వెనక్కి పంపింది. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన దిగారు. 17 జీవో వల్ల మనం ఎంత నష్టపోయినాము, ఇవాళ ఇక్కడికి రావాలంటే ఎంత ప్రయాసతో ఇక్కడికి వచ్చింటాం మనకు తెలుసు. దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కరోజు కూడా పెడచైనా పెట్టిందే కానీ ఒక్కరోజు కూడా మన సమస్యను పట్టించుకోలేదు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన గోసను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది. నిన్న అంటే మొన్న ఒక 3-4 రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది, వాళ్ళ 7th అని చెప్పేసరికి ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ జరుగుతున్నది. మన సెక్రటరీ గారు వెంకటేశం గారు, దేవసేన గారు, సిఎస్ గారు అందరూ కూడా సీఎం గారి నివాసంలో ఉన్నారు. ఈరోజు ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దని చెప్పి సీఎం గారు క్లియర్గా చెప్పడం జరిగిందట. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకా ఇతరత్ర ముఖ్య నాయకులు కూడా కిందనే ఉన్నారు, పైకి ఎవరిని కూడా పంపించడం లేదు. అందువల్ల మనల్ని కూడా పైకి పంపలేదు. మరి పిఏ గారైన జైపాల్ రెడ్డి గారు దాదాపు అరగంట సేపు మనతో మాట్లాడి ఈ సమస్య ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, అతి త్వరలో ఇది పరిష్కరించబోయే సమస్య. మన అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు ఆ పోర్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే రాజీగానే వాటి ఇమీడియట్గా సంబంధిత డిపార్ట్మెంట్కి పంపిస్తానని చెప్పడం జరిగింది.